హాయ్ ఫ్రెండ్స్, మై లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఆడకీర్తికి సందర్భంగా అయితే మా వెంకటగిరిలో వలసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉందండి. ఆడకీర్తికి సందర్భంగా అయితే కలశ ఊరేగింపు అనేది అంగరంగ వైభవంగా అయితే జరిపించారండి. ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరికీ సంకల్పించినటువంటి సంకల్పం జయం కలగాలి అంటే భక్తి శ్రద్ధలతో ఆ సైన్యాధిపతిలో మనం ఒక సైనికుడిగా ఆ ఉత్సవంలో పాల్గొని ఒక సైనికుడు వెనుక ఒక సాధారణ దేవుడు యుద్ధం చేస్తాడు అంటే ఆ సైనికుని యొక్క చక్కటి అభయాన్ని మనకి కాబట్టి ఈ సర్వసన్నాహులు సావధానులు ఆయన బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని ఆయుధాలతో మీకు మీ కర్మ రక్షించి నేను సుఖమైన జీవితాన్ని గడిపేందుకు పోయి అడిగితే కాబట్టి ఆయనతో అడుగులు కలిపి ఆయన వెళ్తున్న మార్గాన్ని అనుసరించి ఆ మార్గంలో మనం నడిచి మనం చేస్తున్నటువంటి కర్మంతా నటించి కాబట్టి దయచేసి అది కష్టము అనుకోకుండా మన నష్టాన్ని పోగొట్టే ఆయన మన ముందు ఉన్నాడు. మన కష్టాన్ని గమనించే ఆయన మన ముందు ఉన్నాడు. ఆయన సర్వ సన్నాహునై సర్వ ఆయుధాలతో ఆయన నడిచి మన కోసంగా ఊరిలోకి పయనం అవుతున్నాడు. మన గృహాలను మన ఇల్లులను మనల్ని ఉద్ధరించడానికై వస్తున్నాడు. మనం ఆయన చెత్త ఆయన పరివారంగా నడిస్తే మనకు మంచి ఆశీర్వాదం, మంచి జీవన విధానం, జీవన సౌఖ్యం పుణ్యదాయకమవుతుంది. మనం చేసుకున్నటువంటి కర్మ నశించి ప్రారంధం నశించి మనకు ఇహలోక సంబంధమైనటువంటి సౌఖ్యాలు మనకు కలుగుతాయి. ఇహపరాలు రెండు సాధించేటువంటి వారమే మానవులం. కాబట్టి మానవతా వాదంతో మానవతా ధర్మంతో ఆయన తొలి పూజ ఫస్ట్ మన గణేశునికి అనేది దీపం పెట్టి స్వామివారిని అయితే మొక్కుకున్నానండి. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలన్నీ తొలగించి మనకి విజ్ఞానాన్ని ప్రసాదించే పరమేశ్వరుడు కదా. అందుకని తొలి పూజ ఆ వినాయకునికి అనేది పూజ చేసుకుంటాము. తర్వాతే ఏ స్వామి మూర్తులకైనా సరే పూజ అనేది చేసుకుంటాం కదా. ఇలా కలశం అయితే ఇచ్చారండి. ఫస్ట్ టికెట్ అనేది తీసుకునేసి వెళ్ళి టికెట్ అనేది బయలుదేరండి. టైం లేదు వెళ్ళిపోండి కలిసి తీసుకున్నాం. ఈ ఆలయంలోనే 101 లింగాహారాలు అనేది ప్రతిష్ఠించారండి. కాలభైరవునికి నమస్కరించుకొని ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఆ కుమారస్వామి ఈ కలశాభిషేకం అయితే మంచిగా జరగాలని విఘ్నేశ్వరుని పరమేశ్వరుని ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. స్వామివారి కలశ ఊరేగింపు అయితే బయలుదేరింది. హరోహర అంటూ స్వామివారి కలశాభిషేకం అయితే ఊరేగింపు స్టార్ట్ అయితే అయ్యిందండి. ఈ ఆడకీర్తికి సందర్భంగా 3 రోజుల పాటు గుడిలోనే వేడుకలు అనేది కన్నుల పండుగగా జరిపించారు.
ఈ వేడుకలో పాల్గొని కొంచెం గొంతు అయితే రాసిందండి. వసంతోత్సవంలో అయితే చాలా సంతోషంగా అయితే గడిపాము అందరము. వసంతోత్సవం స్వామివారితో పాటు అందరము కూడా వసంతాలనేది బాగా అనేది ఆనందంగా జరుపుకున్నామండి. ఈ కలశాలు అనేది స్వామివారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది కదా, ఈ స్వామివారికి అయితే అభిషేకం చేస్తారండి. హరోహర హరోహర అంటూ ఈ కలశ ఊరేగింపు అనేది ఎంతో పవిత్రంగా స్వామివారి ఆ కృత్తికుల పాలు తాగి పెరిగిన కుమారస్వామి ఆయనకి ఈ ఆడకీర్తికి అంటే చాలా విశిష్టతమైనదండి. ఆడకీర్తికి విశేషాలైతే చాలా విశిష్టతగా అంగరంగ వైభవంగా అయితే జరిపించారు. వెంకటగిరిలో వల్లి దేవసేన సమేత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలశ ఊరేగింపులో కోలాటాలు అలాగే వేషధారణ అనేది వేసుకొని ఆ పరమేశ్వరుడు, కాళికామాత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా వివిధ రకాల వేషధారణలతో నాట్య ప్రదర్శన కూడా చేశారండి. స్వామివారి కలశ ఊరేగింపు అయితే చూడండి అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు అయితే జరుగుతుంది. హరోహర హరోహర అంటూ స్వామివారి నామస్మరణతో ఈ కలశాభి అభిషేక ఊరేగింపు అయితే జరిపిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ తలపై పెట్టుకుని ఈ కలశాలను అనేది మాడవీధుల్లో ఊరేగింపుతో పాటు స్వామివారితో పాటు అనేది ఇలా అయితే జరుగుతుంది. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ విగ్రహానికి అయితే ఈ కలశాలతో అభిషేకం అయితే చేస్తారండి. ఈ వేషధారణ వీళ్ళు కూడా నాట్య ప్రదర్శన అనేది చాలా అద్భుతంగా అనేది ప్రదర్శించారు. వల్లి దేవసేన ఉత్సవ విగ్రహాలైతే ఇలా ఊరేగింపుతో పాటు కలశ ఊరేగింపు కూడా జరుగుతుందండి. స్వామివారి ఆశీర్వాదం అనేది మన అందరం స్వీకరించాలి. మనందరికీ ఆ కుమారస్వామి ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటున్నానండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. హరోహర హరోహర అంటూ ఈ ఉత్సవం అయితే ఎంతో ఆనందదాయకంగా జరిగింది. ఇలాగే అందరం కలిసి కోలాటాలు కూడా చాలా ప్రాముఖ్యతగా అందరూ ఆనందంగా ఈ కోలాటంలో కూడా పాల్గొన్నారండి. నాకు ఎలా చెప్పాలో అనేది అయితే తెలియట్లేదు.
నృత్యం అయితే చాలా అద్భుతంగా ప్రదర్శించారండి. ఇప్పుడైతే అమ్మవారు కాళికాదేవి రాక్షసుని ఎలా సంహరిస్తుంది అనే నృత్యం కూడా ఎంతో అందచందాలతో ప్రదర్శించారండి ఈ కళాకారులు అయితే. అది కూడా చూద్దామండి మనము. అమ్మవారు అసలు కళ్ళ ముందే మనకి కనిపించినట్లయితే నా మనసుకైతే అలాగే అనిపించింది ఫ్రెండ్స్. ఈ కాళికా మాత ప్రదర్శన అనేది ఈ రాక్షసుని సంహరించి పొలిమేరు నుంచి తరిమేస్తుందట. అలా నృత్య ప్రదర్శన అయితే ఇప్పుడు మనకి చూపిస్తారండి వీళ్ళు. చూసేద్దాము. ఆ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ట్యాంకర్ ముందుకు పోనీ నిదానంగా. ఆటో స్పెషల్ ఆటో కొద్ది ముందుకు పోనీ అమ్మా. ఆటో ముందుకెళ్ళాలి. ట్యాంకర్ ముందుకు పోనీ. వాటర్ ట్యాంకర్ ముందుకు పోనీ. కొంచెం క్లియర్ చేయండి. స్లోగా ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేస్తే నిదానంగా వెళ్ళండి. స్వామివారి ఊరేగింపులో ఆ పార్వతీదేవి కాళికామాత అవతారం అనేది రాక్షస సంహారము ఎలా సంహరించింది అనేది కళ్ళకి కట్టినట్టయితే చూపించారు. ఈ నృత్య కళాకారులకైతే లేదండి ఇక్కడ లేదండి. సైడ్ సైడ్ రాజపక్షి మునిరాజారెడ్డి కుమారుడు మునిసాగర్ రెడ్డి గారు అవన్నీ నూతన ఆదర్శాన్ని వారు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి వెళ్ళగలగా ఆ శరీర కుటుంబ స్వామి యొక్క ఆశీర్వాదం వాళ్ళ కుటుంబానికి కదా వాళ్ళ కుటుంబానికి ఎన్ని శ్రీనివాసం నాయుడు కాంప్లెక్స్ శ్రద్ధాలు మనకి మనసులు వాళ్ళు 100 రూపాయలు వారు అన్నప్రసాద వినియోగానికి వారు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ ఆ సమ్మక సుబ్రహ్మణ్యం
వారి 150 రూపాయలు సమర్పిస్తారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆ కన్ను ఆడకీర్తికి సందర్భంగా ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. హరోహర.